ముక్కోటి మగదేవుళ్ళారా, మీలో ఒకరిద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇద్దరేసి ముగ్గురేసి వైఫ్లు ఉన్నారు కదా. మీరు షెడ్యూల్ వేసుకుని ఆ వైఫ్లతో లైఫ్స్ ని ఎంజాయ్ చేస్తున్నారే గాని మీకు నాలాంటి భక్తుడు ఒకడు ఉన్నాడని మీరు అసలు గుర్తిస్తున్నారా? మీరు దేవుళ్లే కదా, మీకు మాయలొచ్చు కదా, మంత్రాలొచ్చు కదా. ఏదో మాయ చేసి ఏదో స్ట్రాంగ్ మంత్రం వేసి నాకు కూడా పెళ్ళయ్యేలా చూడండి. నా లైఫ్ లో నేను కూడా నా వైఫ్ తో ఎంజాయ్ చేసేటట్టు ఆశీర్వదించండి. అలా చేస్తే మీ గుళ్ళన్నిటికీ తిరిగి నా తల మీద ఉన్న 4 ఎంటికలు సమర్పించుకుంటా. కుక్కర్ కూడా కూసింది అంటే ఇది సత్యం. నేను దేవుడు దండం పెట్టుకుంటుంటే పక్కన దెయ్యంలో నిలబడి ఏం చూస్తున్నా? ఆ సంగతి తర్వాత చెప్తాను గానండి. మీ పిచ్చి కాకపోతే కుక్కర్ కూత పెడితే, కుక్కలు అరిస్తే, కుక్కులు తుమ్మితే కోరికలు తీరిపోయి మీ పెళ్లి అయిపోతుందా ఏంటండి? అదే గాని నిజమైతే ఇండియాలో ఉన్న మ్యాట్రిమోనీ వాళ్ళంతా దుకాణాలు మూసేసుకొని టెంట్ హౌసులు పెట్టుకోవాలి. ఏంట్రా పొద్దున్న పోసుకొని వచ్చావా? గట్టు తెగిన వాగులా తెగవాగుతున్నా. మూసుకుని వెళ్ళి నా దువ్వుని తీసుకురా. మీతో ఇదే వచ్చిన గొడవ పెద్దబాబు. నీకు ఏది అవసరమో ఏది అనవసరమో అస్సలు తెలిసి అవదు. ఫ్రెంచ్ గడ్డానికి వాడెవడో జపాన్ బ్లేడ్ వాడినట్టు మీకున్న జుట్టుకి షాంపూలు, కండిషనర్లు, హెయిర్ ఆయిల్స్ అవసరం అండి. మీ జుట్టు కంటే అప్పుడే మొలకెత్తిన విత్తనాలు పెద్దగా ఉంటాయి కదండి. రేయ్, నా జుట్టు మీద పంచెలు, నా బొచ్చు మీద సెటైర్లు వేసావనుకో, నువ్వు రాసుకునే కొబ్బరి నూనెలోనూ, నువ్వు పూసుకునే బాడీ లోషన్లోనూ ఎప్పుడూ హెయిర్ రిమూవర్ ఆయిల్ కలిపేస్తాను. దెబ్బకి బొచ్చుకోళ్ళ ఉండే నువ్వు కోడిగుడ్లా తయారవుతా. చూడమ్మయ్యుడు నాకున్న 4 ఎంటికల మీద సెటైర్లు వేస్తున్నాడు. నువ్వు బాధపడకరా పెద్దోడా. ఎన్నో రాగాలతో పెద్ద పెద్ద మాయదారు రోగాలను కూడా పోగొడుతున్నారు డాక్టర్లు. ఈ మధ్య నేను కనిపెట్టిన కేసరాగంతో నీ నెత్తిన ఉంగరాల చుట్టూ మొలిపించేస్తాను. అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోండి. ఏరా ఏమంటారేటండి? ఇప్పుడు నా జుట్టుని, గడ్డాన్ని, మీసాల్ని మెయింటైన్ చచ్చిపోతున్నాను. ఆ రాగం విన్నాక ఒళ్ళంతా జుట్టు వచ్చేసింది అనుకోండి, అసలే నల్లగా ఉంటానేమో, ఎలుగుబంటిలా తయారవుతాను. ఆ రాగం వింటే ఎలుగుబంటిలా తయారవడం కాదురా, సైంటిస్టులు కూడా కనిపెట్టలేని కొత్త రోగం వచ్చి ఏకంగా పైకి పోతారా. సర్లే నోరు పోయండి. నోరు మోయాల్సింది నేను కాదు, నువ్వు. నీ వల్ల కాదు వాడికి నాకు బట్టదలు వచ్చింది. సర్లే అలాగే అనుకున్నాం. మరి నా జుట్టు ఎందుకు నల్లగా నిగనిగలాడుతూ నాగు పావులాగా ఇంత పొడుగు ఉంది? మరేడవాపు వ్యాధి పందుల నుంచి మనుషులకు వస్తుంది కానీ పందులకు రాదు. నాన్న, నీకెప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు దాకా రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఎందుకని? అది మెదడున్న వాళ్ళకి వస్తుంది, మీ నాన్నకి అది లేదు కదా. సరే, మీ ఇద్దరికి నా వల్లే జుట్టు ఊడిపోయింది. మరి చిన్నోడికి ఎందుకు అంత ఒత్తుగా జుట్టు పెరిగింది? వాడు చిన్నప్పటి నుంచి బయట హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. చదువు తర్వాత ఉద్యోగం రావడం, ఉద్యోగం తర్వాత పెళ్లి వేరే కాపురం పెట్టడం వల్ల బతికిపోయి జుట్టు పెంచాడు. వాటర్ నిన్నెవరైనా తిట్టుకుంటున్నారేమో. నన్ను ఎవరు తిట్టుకుంటారు? లేకపోతే మీ అమ్మగారు తలుచుకుంటున్నారేమో. అమ్మో, దానికన్నా ఆవిడ తిట్టుకోవడమే బెటర్. ఇంత చిన్న మాటకి అంతగా భయపడతావెందుకు? దీన్ని భయపడ్డం అనరు, నెత్తిని పిడుగుపడ్డం అంటారు. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. పాపం పెద్ద ఆవిడ. పాపం అనుకుంటే ఆవిడ 64 కాలాలతోటి మన మీద కక్ష తీర్చుకుంటుంది. ఏంటల్లుడు గారు కక్ష శిక్ష అంటున్నారు? ఏం లేదు మామయ్య, ఎప్పుడుండే గొడవలు ఇవి. ఏంటి బాబాయ్ సడన్ గా వచ్చారు? ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చినాను. మీ నాన్నదా మీ బావగారికి ఓ మంచి సంబంధం చూసి నన్నుదా పంపినాడు. 2-3 రోజుల్లో పెళ్లి చూపులు పెట్టేసేసి ఈ శ్రావణ మాసందా పెళ్లి జరిపిద్దామని ప్లాన్ చేసినాడు. జరగని పనులకి కష్టపడడం ఎందుకు చిన్న మామయ్య? అంత మాదిరి అనుకుంటే ఎలాగల్లుడు గారు? మన ప్రయత్నం మీద మనం చేయాలి కదా. అలాగే చేద్దాంలే బాబాయ్. ఇంతకీ అమ్మా నాన్న రాలేదేంటి? మీ అమ్మా నాన్నదా మీ బావగారి పెళ్లిదా వచ్చును. అంటే వానికి ఎప్పుడు మా ఇంటికి రారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. కేవలం పెళ్లి చూపులే కదా, పెళ్లి సెటిల్ అయినాక పెళ్లికి వస్తుందా అంటున్నారు. ఇదిగో అమ్మాయి ఫోటో. ఎవరండి ఇవిడ? ఈ ఇంటికి కాబోయే పని మనిషి. కాస్ట్లీ పని మనిషిలాగుందే. మీరుండండి పెద్దబాబు. అవయ్య గారు, నీకేం ద్రోహం చేశానండి? నా పోస్ట్ కింద నిప్పెడతారేటండి? మీకు అదగా కోపం ఉంటే నా తల మీద కొట్టండి, నా డిప్ మీద కొట్టండి, అప్పటికీ కసి తిరగకపోతే నా వీపు మీద కొట్టండి, అంతేగాని నా కడుపు మీద కొట్టకండి. ఊరుకోరా, మామయ్య చెప్పినంత మాత్రాన నిన్ను మేము ఎందుకు తీసేస్తాం? నువ్వు మా పనోడురా, మంచి పనోడివి. మీరు కాసేపు ఆపుతారా? అమ్మాయి పని మనిషి కాదు, మా అల్లుడికిచ్చి పెళ్లి చేయబోయే మనిషి.
ఇక్కడ ఒక్క పెళ్లికే దిక్కు మొక్కు లేకుండా ఎడుతా ఉంటే ఆయనకిద్దరా మరి రంగనాయకి నువ్వెలా ఒప్పుకున్నావు వింటానికి నాకే చాలా బాధగా ఉంది. నువ్వుండ్రా ఏమయ్యా, నువ్వు అసలు బాబాయ్వేనా? మీ అన్న కూతురు బతుకులో నిప్పులు పోస్తావా? మీ అల్లుడికి ఇంకో పెళ్లి చేసి వేరే సవతిని తీసుకొస్తావా? అయ్యో మావయ్య, నువ్వుండమ్మా, నీ తరపున మేముంటాం. అవునమ్మా నువ్వు ఉండు. చూడండి చిన్నన్నయ్య గారు, మీకు ఈ అమ్మాయి అన్న కూతురే కావచ్చు. ఏ రోజైతే నా కొడుకు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చి గోత్రం పేరు ఇంటి పేరు మార్చాడో ఆ రోజే ఈ అమ్మాయి కోడలైన కూతురుతో సమానం. నువ్వుదా సైలెంట్ కున్నావు, నువ్వు కూడా ఏదో ఒకటాను. ఇక్కడ గజిబిజి అండాలు అనిపించుకోవడాలు ఉండవు, డైరెక్ట్ అటాక్. ఇప్పుడే 100కి ఫోన్ చేసి పోలీసులు పిలిపిస్తా. ఆపండి మీ అదోగోళ మీరును. ఎందుకు కాదు నీకు ఇన్నేళ్ళు వచ్చిన పెళ్లి కాకుండా పోయింది. ఆ అమ్మాయిని అల్లుడికిచ్చి చేస్తానన్నది రాహుల్కి కాదు మావయ్య, బాగా ఎంత అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే ఇంతకీ అమ్మాయి పేరేంటి? సత్యనాయకి, మాకుదా దగ్గర చుట్టం. అబ్బా మళ్ళీ అరవ బ్యాచా? నువ్వు నోరు మీవే. ఎడర్లో దాహంతో గొంతెంటి చస్తుంటే నీళ్లు దొరుకుతున్నందుకు సంతోషించారు కానీ మిర్రలా జనరల్లా అని ఆలోచించకూడదు. నాకైతే బురద నీళ్ళైనా ఓకే. మీకు అది వీలు కాకపోయినా తాగేస్తారు. రాయ్. ఏ భాష అయితే ఏంటి అమ్మగారు, 30 రోజుల్లో తమిళ భాష నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాన్ని మీరు 3 గంటల్లో నేర్చేసుకుని కథలు కవితలు కథానికలు రాసే సత్తా మీకుంది. మీరేమో అమ్మాయి గురించిదా ప్రత్యేకంగా ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. రేపు పెళ్ళైనాక నోరేసుకుని అరవకుండా ఉండినా చాలు. అలా ఏం జరగదు చిన్నన్నయ్య గారు. ఇక మనం ఎప్పుడు పెళ్లి చెవులు పెట్టుకుందాం? మనముదా వెళ్ళవలసిన అవసరం లేదు. బాబు నేనుదా ఈ ఫోటో వాళ్ళదా వాట్సాప్ లో పంపుతాను. వాళ్ళుదా మంచి రోజు చూసుకుని వాళ్లే ఇక్కడికి వస్తారు. పెళ్లి చూపులు తాంబూలాలు ఒకే రోజు. శ్రావణ మాసం దా పెళ్లి. ఒకవేళ మన పెద్దబాబు ఫోటోను చూసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసుకుంటే నీ పీక పిసికి చంపేసి నీ మాంసముద్దని పిచ్చుకలకి కాకులకి పిచ్చుకొక్కలకి పిండంగా పెడతాను. మీకుదా డౌట్ అక్కర్లేదు, ఈ పెళ్లిదా గ్యారంటీ. నువ్వుదా అమ్మాయి ఫోటో పక్కన పెట్టుకుని ఓ డ్యూయట్ వేసుకో. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు దేవెన్నె రాలేదులే. కలలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లేలా, లేలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం.
మనసా తుళ్ళి పడకే అతిగా హాస పడకే అతనికి నీవు నచ్చావు లేదో ఆ శుభ గడియా వచ్చేడు రాదు ఆశ పడతే అలుసై మనసా తెలుసా మనసా తుళ్ళి శ్రీదేవి! పడకే అతిగా ఆశ పడకే ఏరా? ఆప. పెద్ద బాబు కోతి కొబ్బరికాయ దొరకడం అంటే ఏంటండి? రే ఇంకోసారి ఇలాంటి చెత్త సెటైర్లు వేసావనుకో గతిమాన్ ఎక్స్ప్రెస్ లోంచి తోసి చంపేస్తా. అదేం ట్రైన్ పెద్ద బాబు, స్పెషల్ ట్రైనా? అవును, గంటకి 180 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుంది. అందులోంచి తోసాననుకో నీ శవం కూడా దొరకదు. మాంసం ముద్దే, జాగ్రత్త. ప్రతిదానికి ఫేసు అమ్మగారు వేసిన దోశలా మార్చుకొని ఉంటారు ఎందుకండి? అవునరా, రాత్రి నువ్వేం చేసావు? ఏం చేసినండి? బిర్యానీ తిని మొక్క బోర్లా పడుకున్నానండి. కాదు, నేను నా డార్లింగ్ డ్యూయట్ వేసుకుని పాటలు పాడుతుంటే మధ్యలో నా కళ్ళకు వచ్చి పెంట పెంట చేసి పాడు చేశాం. ఏలి కళలనేవి వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి వస్తుంటాయి. మీ కల్లోకి నేను వచ్చానంటే అది నా తప్పేలా అవుతుందండి? ఒరే అదంతా నాకు తెలీదు. ఇంకోసారి నా కళ్ళకు వచ్చానుకో కాల్చి పారేస్తా. సర్లేండి, బాగా వేడి మీద ఉన్నట్టున్నారు. సాయంత్రం చల్లబడ్డాక మాట్లాడుకుందాం. ముందు ఈ కాఫీ తాగండి, లేకపోతే చల్లారిందని మళ్ళీ తిడతారు. హలో, హలో, ఎక్కడున్నారు? ఎవరు మాట్లాడేది? నేనండి, సత్యనాయకి. సత్య నువ్వా? సారీ, మీరా? పర్వాలేదండి, మీరు నన్ను నువ్వు అని కూడా అనొచ్చు. అంటాను గాని నా నెంబర్ ఎవరు ఇచ్చారు? మా రంగనాయక్ అక్కని అడిగి తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ క్రాఫ్ చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి. అవును, మా గజిబిజిగాడు కాస్తంత తిక్కలోడే గాని వంట చేశాడంటే ప్లేట్లు నాకేసి వేళ్లు కొరుక్కొని తినాలనిపిస్తుంది. అది సరే గాని మా గజిబిజిగాడు కాఫీ ఇచ్చినట్టు నీకెలా తెలుసు? నీ ఫోన్లో అలాంటి యాప్ ఏమైనా ఉందా? అబ్బా, నేను బాగుంది అన్నది మీ కాఫీ కాదండి, ఆ? మీ క్రాఫ్ ఆ. అంటే మీ హెయిర్ స్టైల్. నా క్రాఫా? నా హెయిర్ స్టైలా? సత్య, అమ్మో, అమ్మ పిలుస్తోంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో. హలో. హలో వదిన గారు, నేనండి మీ కాబోయే వియపురాల్ని. ఇప్పుడే మీ అమ్మాయి గురించి అనుకుంటున్నాను, మీరే ఫోన్ చేశారు. ఏమీ పెంచారో ఎలా పెంచారో కానీ మీ అబ్బాయి జుట్టు బాబా జుట్టులా, సైంటిస్ట్ జుట్టులా ఉందండి. ఆ మీ అబ్బాయిలో మా అందరికి ఫస్ట్ నచ్చింది ఆ జుట్టే. ఆహా, ఉంటానండి, మీరు పనిలో ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ చేస్తాను. బంటిగాడి జుట్టు గురించి ఇలా మాట్లాడుతున్నారు. వాడికి జుట్టు ఎక్కడుంది ఏమో. ఆ, హలో, వినాయకరావు స్పీకింగ్. హలో బావగారు, నేను సత్య ఫాదర్ని, కాబోయే వియ్యకుడిని మాట్లాడుతున్నాను. హలో బావగారు, ఎలా ఉన్నారు? అంతా హ్యాపీ అండి. ఇప్పుడే మా అన్నగారు వాట్సాప్ లో ఫోటో పంపారు. మా అందరికి బాగా నచ్చేశాడు. ముఖ్యంగా అల్లుడు గారి హెయిర్ స్టైల్ హ్యాట్స్ అప్ అంటే నమ్మండి. ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ పెట్టినట్టు ఎంత అందంగా ఉందో. తొందరలోనే మంచి రోజు చూసుకుని మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే ఉంటానండి. ఏంటి బట్టతలం పట్టుకుని జుట్టు అంటాడు? చెన్నై వాళ్ళకి మాత్రం జుట్టు ఉంటే చాలేమో. నాకది అర్థం కావట్లేదు అత్తయ్య. సత్య నాకు ఫోన్ చేసి బావగారు నంబర్ కావాలని అడిగింది. నేను నంబర్ ఇచ్చి బావగారు నచ్చారా అని అడిగాను. కానీ తనేమో బావగారు హెయిర్ స్టైల్ బాగా నచ్చిందని ఫోన్ కట్ చేసింది. అప్పుడు అది జోక్ చేస్తుందేమో అని అనుకున్నాను. కానీ మీరంతా చెప్తుంటేనే అర్థమవుతోంది ఎంత సిన్సియరో అని. ఇంతకీ మీ బాబాయ్ ఎక్కడ? వస్తున్నాను అల్లుడు. నువ్వు ఇలా తలుచుకున్నావు, నేను అలా వచ్చినాను. నా హక్కుదా నూరేళ్లు. 40 నీకు 100 50 ఉంటాయి. అబ్బా నాన్న, నువ్వు కాసేపు ఉండు. ఏంటి మావయ్య ఈ జుట్టు కూడా ఏంటి? సింపుల్ అల్లుడు.
అల్లుడు ఫోటోకి గ్రాఫిక్స్ లో జుట్టుదా పెట్టి వాళ్ళకి కదా పంపినాను. అలా ఎందుకు చేసావు బాబాయ్? రేపు వాళ్ళు బావగారిని చూసుకోవడానికి వస్తే ఏం చేస్తావు? ఏదో ఒకటి ప్లాన్ చేసి బొచ్చుదా ములిపిద్దాం. అంతరిక్షానికి వెళ్ళడానికి అవతల గ్రహానికి వెళ్ళడానికి అన్ని కనుక్కున్నా గానీ పట్టుదల మీద బొచ్చు వెలిపించడానికి ఏమీ కనుక్కోలేదు. హెయిర్ ట్రాన్స్ప్లేషన్ చేయిద్దాం. ఓ గంటలో 10దా ఫినిష్ అవును. మీ ఇంట్లో టేప్ ఉందా? సెల్లో టేపా అండి? డబుల్ గమ్ టేపా అండి? టేప్ రికార్డ్ లో టేపా అండి? లేదా VHS లో టేపా అండి? కొలతలు కొలిచే టేపు. ఎందుకంటే మా బద్బాబు గారు కొలతలు తీసుకుని బట్టలు కొడతారా అండి? అయితే మీరు డాక్టర్ కాదా అండి? టైలర్ అండి? ఏంటి అరవై గారు డాక్టర్ని తీసుకురామంటే టైలర్ తీసుకొచ్చారు. సరేలేండి, మా అందరి దగ్గర కొలతలు తీసుకోండి. మాకు పండగకి ఎప్పుడు బట్టలు కుట్టించుకోవాల్సి వచ్చినా మీ దగ్గరే కుట్టించుకుంటాం. మాకు డిస్కౌంట్ కూడా ఇవ్వాలి మీరు. ఎవరండి ఇతను? టేప్ తెమ్మంటే ఆన్ చేసిన టేప్ రికార్డర్ లాగా లొడలొడ వాగుతున్నాడు. ఒరేయ్, ముందా టేప్ రికార్డర్ కట్టేసి టేప్ తీసురా. దట్టి ఫెలో. ఏమా సుత్తుంటే పట్రా డాక్టర్. ఇదిగోండి సుత్తి. మీరు అడుగుతారని తెలిసి మీరు అడగకముందే సూదీదారం కూడా తెచ్చాను, తీసుకోండి. సూదిదారమా? ఇవి దేనికి? ఇప్పుడు మీరు మా పెద్దబాబు గారి తలను పగలు కొట్టి అందులో ఉన్న జుట్టుని బాగా కూరి ఈ సూదీదారంతో కొడతారు. అప్పుడు తలలో ఉన్న జుట్టు బాగా మొలుస్తుంది. ఎలా భరిస్తున్నారండి వీడిని? అలవాటైపోయిందండి. డాక్టర్ డాక్టర్ గారు, మీరు కంగారు పడి మా పెద్దబాబు గారి తలను పగలు కొట్టకండి. ఓ వారం ఓపిక పట్టండి. తిరుపతి నుండి కేజీ, అన్నవరం నుండి అర కేజీ, యాదగిరిగుట్ట నుండి పావు కేజీ, ఇంకొన్ని పుణ్యక్షేత్రాల నుండి ఎంతో కొంత తల్లిని తీసుకొచ్చి బుర్రలో వేసి కుట్టేద్దాం. దాంతో పెద్దబాబుకి పుణ్యంతో పాటు జుట్టు కూడా వచ్చేస్తుంది. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నీ చేతిలో ఉన్న సూదిదారంతో నీ నోరు కుట్టేస్తాను. మీ అబ్బాయి స్కల్ బాగా గట్టిగా ఉంది, తల కూడా చాలా పెద్దదిగా ఉంది. ఓ 50,000 వెంట్రుకలు అవసరం అవుతాయి. ఓ 20 లక్షలు సిద్ధం చేసుకోండి. ఈ అర్జెంట్ గా మా హాస్పిటల్లోనే చేర్చండి. మీరు ఒక 20 లక్షలు సిద్ధం చేసుకోండి. 40 లక్షలా? దోపిడీ చేసేస్తున్నారు. 40 లక్షలు కావాలంట సన్నాసి. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎంట్రుకి తీసినట్టు తీసేస్తారు. కానీ ఈయనకేంటో ఎంట్రుకలే ప్రాబ్లం. ఒరేయ్, నీ వాగుడు ఆపి ఓ గుప్పెడు అవసాకులు ఇందులో వెయ్యి. జుట్టు రావడానికి 20 లక్షలు అడుగుతాడా? ఇప్పుడు చూడు, 200కే రెపరెపలాడే జుట్టు వచ్చేస్తుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? మార్నింగ్ పార్క్ వెళ్ళి ఫ్రీగా పిక్కొచ్చి 200 అయింది అంటారా? రాను పోను ఆటో ఖర్చులే కదరా ఎదవా. ఎవై విశ్వం, పొద్దు నుంచి కాళ్ళకి చక్రాలు కట్టుకొని ఊరంతా తిరిగి నానా రకాల ఆయిల్స్ టెస్ట్ చేసి చివరికి ఆయిల్స్ తెచ్చా. ఈ ఆయిల్స్ రాసుకుంటే జుట్టు పిచ్చి గడ్డిలాగా పెరిగిపోద్ది. అయ్యగారు, ఒకసారి మీ నాలుగు చూపిస్తారా? దేనికి రా? అంటే ఈ పిచ్చి పిచ్చి ఆయిల్స్ అన్ని టేస్ట్ చేశాను అన్నారు కదా, మీ నాలుగు మీద జుట్టు మొలిసిందేమోనని. అదే జరిగితే రోజు గడ్డంతో పాటు నాలుగు కూడా సేవ్ చేసుకుంటాను. నువ్వు నోరుపై. అమ్మా, ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి హైదరాబాద్ లో ఉన్న కస్టమ్ షాప్స్ అన్ని తిరిగి ఇంటర్నేషనల్ లో బెస్ట్ షాంప్స్ అన్ని తీసుకొచ్చాం. ఇవి వాడితే బావగారికి హెయిర్ గ్యారెంటీ వస్తాయా? అలాగా, ఇదిగో నా ఆయుర్వేదిక్ మందు కూడా రెడీ అయిపోయింది. మీరు ఇన్ని చెప్తున్నారు గాని జుట్టు వస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఒరే పెద్దోడా, వస్తుంది అంటే వస్తుంది, రాదు అంటే రాదు. నమ్మకమేరా ముఖ్యం. సర్లే, ఏదో ఒకటి కానివ్వండి. ఒరే, ఇది తీసుకురారా.
బావగారు ఆ? ఈ షాంపూతో హెడ్ బాత్ చేయండి. బాగుంటే బయటికి రండి, లేదా మేమే బాత్రూమ్ లోకి వస్తాం. రేయ్ పెద్దబాబు, ఇలా రోజుకి 4 సార్లు రాసుకోండి, జుట్టు దానంతటదే పెరిగిపోతుంది. ఆ జుట్టు వస్తుందో లేదో తెలియదు కానీ మంట పుట్టి చేస్తున్నాను రా. బిడ్డ పుట్టేటప్పుడు నొప్పులు రావడం, జుట్టు మొలిచేటప్పుడు మంట పుట్టడం సహజం రా. సహజంగానే మంట పుడుతుంది. మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తీపి కుట్టుడా ఇది కలేనా? అలా కలొచ్చిందా పెద్దబాబు? తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయటండి, జాగ్రత్త. నువ్వు నోరు పోయిరా. కల్లో జరిగేవి ఇల్లో జరగవు గాని నువ్వు నోరు మూసుకొని తినరా. బావదా చెల్లెమ్మ అంపలదా అంటుకున్నా. అప్పుడియా ఆ విషయం నాన్నకు చెప్తావు ఎందుకు? వెళ్ళి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయమావా. ఆ లోకనాథం వాళ్ళు బద్దెం చూసుకోవడానికి రేపే వస్తున్నాను. ఇప్పుడు ఎలా బావా? అయ్యగారు, మీరు తీసుకుంటానంటే ఓ ఐడియా చెప్తాను. అదేంటో చెప్పరా బాబు. చెప్పనండి, చూపిస్తాను. అయ్య బాబాయ్, ఏమిట్రా అది? విగ్గు. అంటే వీడు విగ్గు పెట్టుకొని వాళ్ళను ముగ్గులోకి లాగేయమంటావా? ఇది చాలా పాపంరా. బావా, రేపుదా విగుదా మేనేజ్ చేద్దాం. పెళ్లిలోపు మన ట్రీట్మెంట్ వల్ల ఎలాగూ జుట్టుదా మొలుచును. అప్పటికి మొలవకపోతే పెళ్లికి కూడా ఇదే విగుదా కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ నైట్ అయి పూడ్చినాక విగుదా అవతల విసిరేద్దాం. బావా, సింపుల్ లాజిక్. పెళ్లికి ముందు నీ జుట్టు అమితాబ్ బచ్చన్ మాదిరిగా ఉండేది, పెళ్ళైనాక పూడి చేతికి వచ్చినది. ఆయనను మా సిస్టర్దా నిన్ను వదిలేసి పూడ్చినాదా? అంతెందుకు, పెళ్ళప్పుడు మా సిస్టరు ఎంత మాదిరి ఉండేది? అచ్చం జయసుధకి జెరాక్స్ కాపీలా ఉండేది. మీ సిస్టరు డిటో విజయశాంతి మాదిరిగా ఉండేది. ఇప్పుడు ఎంత మాదిరిగా ఉండదు? మనం ఈ మాదిరి అయినామని వాళ్ళుదా మనల్ని వదిలేసినారా? వాళ్ళు ఆ మాదిరి తయారైనారని మనం వదిలేసి పూడ్చినామా? సంబంధం కలిసినా అన్ని సర్దుకుపోవును. నువ్వు ఒక ఆడపిల్ల తండ్రి అయ్యుండి ఇంత దారుణంగా ఆలోచిస్తావా? ఆడాలేదు మగాలేదు బావా. నిజానికి ఇది నా ఆలోచనే కాదు. మన పెద్దలు ఏం చెప్పినారు? 100 అబద్ధాలాడి ఒక్క పెళ్లిదా చేయమన్నారు. నేను ఆడమంటున్నది ఒక్క అబద్ధమే కదా. సరే అవునా గజపతి, నీకు ఈ విగ్గు ఎలా దొరికింది? నేను అప్పుడు సినిమా హీరో అవ్వాలని ఓ సినిమా కంపెనీకి వెళ్ళాం కదండి, అక్కడ నుండి తెచ్చాను. 60 గారు, మీరు కూడా టిఫిన్ చేయండి, మంచి సాంబార్ ఇడ్లీ వడ్డిస్తాను. టైం దా లేదురా, రేపటిదా కార్యక్రమాలు చూడాలి. ఏం తమ్ముడు గారు, స్వీట్ తో తీసుకోండి. వద్దన్నయ్య గారు, గతికితే అతకదంటారు. విగ్గా విగ్గేంటి? విగ్గు కాదండి, సిగ్గా అంటున్నాడు. అవునవును, మీరు సిగ్గుపడి టిఫిన్ చెయ్యము అంటున్నారని వాడి ఫీలింగ్. అబ్బే అలాంటిదేం లేదండి. ఒక్క నిమిషం అయినా అమృత ఘడియలు వచ్చును. మనం దా తాంబూలం మార్చుకుందామా? ఏవయ్యా, మా అల్లుడికి చెమటలు కారుతున్నాయి, ఫ్యాన్ కాస్త స్పీడ్ పెంచు. ఏ పంతులు గారు, పెద్ద మనిషి నమ్మితే ఇలా మోసం చేస్తారా? అది కాదు తమ్ముడు గారు. చాలే ఊరుకోండి, అబ్బాయి గుణగణాలు ముఖ్యం గాని ముక్కు మొహం చూస్తావా?
ఇంత చిన్న విషయానికే ఇంత డ్రామా ఆడారంటే మీ ఫ్యామిలీ ఎలాంటిదో మాకు అర్థమైంది. రేపు పెళ్ళయ్యాక అబ్బాయి చుట్టూ మొత్తం ఊడిపోవచ్చు. అలాగని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతామా? ఒక కాన్పు అయ్యాక అమ్మాయి లావ్ అవ్వచ్చు. అలాగని అమ్మాయిని ఇంటికి పంపించేస్తారా? అది సహజం. మీరు ఇంకేం చెప్పొద్దు. ఈ సంబంధం మాకొద్దు. పదండి పోదాం. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందండి. తెల్లవారుజామున ఇచ్చిన కలలు నిజమవుతాయి. మనం నమ్మి తీరాలి. రే గజపతి